కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి విజ్ఞప్తి, మీరు దయచేసి మీ భాషను మార్చుకొని మంచి భాష ఉపయోగిస్తే మంచిదని కోరుకుంటున్నాను. ఎందుకోసమంటే ఈరోజు తమిళనాడులో డీలిమిటేషన్ అనే అంశంపై ఒక 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నాయకులు కలిసి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. వారికి అత్యంత బలం పార్లమెంట్లో ఉంది. ఇంతకుముందు ఎన్నో బిల్లులను సైతం బుల్డోజ్ చేసి పాస్ చేసుకున్నారు. ఈ డీలిమిటేషన్ బిల్లును కూడా పాస్ చేసుకుంటే కష్టమవుతుంది. ఆనాటి కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ మేరకు కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల భారతదేశం ప్రపంచ దేశాలతో ఆర్థికంగా పోటీపడి మౌలిక సదుపాయాలు కల్పనివ్వండి, ఆర్థిక అభివృద్ధిలో కానివ్వండి పోటీ పడుతున్నామంటే ఆనాటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు జనాభాను నియంత్రించడంలో సక్సెస్ కావడం వల్లనే జరిగింది. తద్వారా ఈరోజు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర ఏంటంటే, జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే కనుక వివిధ రాష్ట్రాలు తమ యొక్క పార్లమెంటు సీట్లను కోల్పోతామనే భయంతో ఈరోజు తమిళనాడు కేంద్రంగా స్టాలిన్ గారి నాయకత్వంలో కూర్చోవడం జరిగింది. దాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు, మీరు దొంగలందా ఏకమై ఒకదాన కూర్చున్నారనే పదజాలం ఏదైతే ఉపయోగించుకున్నారో మీకు తగదిది. ఎందుకోసం అంటే, మీరు ఒకప్పటి కరీంనగర్ గల్లీలలో తంబాకుకు వేసుకొని ఆ గోడకు ఈ గోడకు ఊస్తూ తిరిగినటువంటి వ్యక్తి కాదు. మీరు భారత రాజ్యాంగం ప్రకారం ఒక పార్లమెంటుకు ఎన్నిక కాబడి కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రి పదవిని ఉన్నారు. కాబట్టి దయచేసి అలాంటి భాష మార్చుకోవాలని కోరుతా ఉన్నాను. మీ చిలకమరి నరసింహ, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు. 9848471446.